हरिः ओं श्रीगुरुभ्यो नमः। హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. విశాలత్వములోనే ఆత్మతత్వము ఇమిడి ఉంటున్నది. ఈ దైవత్వమును చక్కగా మనము విశ్వసించి ఏది చేసినా ప్రతి కర్మ దైవ ప్రీత్యర్థముగా మనము చేయాలి బంగారు. దైవమునకు ఏది ప్రీతి అంటే అందరినీ ఆనందముగా ప్రేమించటమే ప్రీతి, అందరూ సుఖముగా ఉండటమే ప్రీతి. మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనది హైందవ సాంప్రదాయము. ఏమిటది? లోకా సమస్తా సుఖినో భవంతు. లోకమంతా కూడాను సుఖముగా ఉంటూ ఉండాలి. చూడండి, మీరు ఏమీ అనుకోకండి, నాకు ఏ పార్టీ లేదు, విశ్వ హిందూ పరిషత్ అంటారు, వేరే ఇంకో పరిషత్ అంటారు. హిందువులకు మాత్రమే దేవుడు, బయట వారికి దేవుడు లేడా? ఈశ్వర సర్వభూతానాం అన్నారు కానీ ఈశ్వర హిందూ భూతానాం అని చెప్పలేదే. అన్ని దేశముల వారు మనుష్యులే. వారి రూపము, వారి రంగులు, వారి వేషములు వేరువేరుగా ఉండవచ్చును కానీ అందరూ మానవులే కదా. ఆకలి వేస్తే అందరూ తింటారు, ఏడుపు వస్తే అందరూ ఏడుస్తారు, కోపం వస్తే అందరూ కోప్పడతారు. మానవత్వము అందరికీ ఉంటూ ఉండాలి. దీనిని సమత్వముగా మనము అనుభవించాలి. సమత్వముగా భావించడమే నిజమైన భక్తి. కానీ ఏదో వారిపైన వీరు, వీరిపైన వారు ద్వేషం పెట్టుకుంటే ఇది సరి అయినది కాదు. ఇవి సంకుచితమైన భావములు. విశాలమైన భావములు రావాలి మనకు. చిన్న ఉదాహరణ చూడండి. బెలూన్ అంటారు, పిల్లలు దాంట్లో గాలి ఊదుతారు. గాలి ఊదితే పెద్దదవుతుంది. కట్టి వేసినప్పుడు బెలూన్లో ఉండే కొంచెము గాలి మాత్రమే అందులో ప్రత్యేకముగా ఉంటున్నది. కానీ విశాలమైన గాలి సర్వత్రా వ్యాపించినది. ఈ సర్వత్రా వ్యాపించిన గాలి లోపల ఈ బెలూన్లో ఉన్న వాయువు ఏకం కావాలంటే ఏమి చేయాలి? దానిని ఊదాలి. ఊదుతూ ఊదుతూ ఉంటే ఒకసారి ఫట్మని పగిలిపోతుంది. పగిలి అందులోని గాలి విశాలమైన గాలిలో ఏకమైపోతుంది. నేను నావారు, నేను నావారు అనే ఒక బెలూన్లో గాలి మాదిరి మనం ఊదుకుందాం. ఊది ఊది అది బాగా అభివృద్ధి గాంచినప్పుడు అదే విశాలమైన దాంట్లో చేరిపోతుంది. సంకుచితమైన మైండ్ ఫట్మని పేలిపోతుంది. అదే హృదయ గ్రంథి ఛేదించటమని. ఆ విధముగా విశాలము కావాలి. ఆ విశాలత్వములోని మన నిజమైన ఆత్మతత్వము ఇమిడి ఉంటున్నది బంగారు. భక్తి భక్తి అనుకుంటూ జపములు చేస్తాం, ధ్యానము చేస్తాం, అర్చన చేస్తాం. ఇవన్నీ మన కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమే. నిజముగా భగవంతునిపై మనకు విశ్వాసము లేకపోతే అవన్నీ మనము చేయము. ఆ విశ్వాసమును పెట్టుకోండి. విశ్వాసమునకు ప్రేమ ప్రధానము, ప్రేమ ప్రాణము. ప్రేమ లేకపోతే ఏది మనం చేయలేము బంగారు. కనుక ప్రేమ చేతనే మనం ఈ జీవితమును సార్థకము గావించుకొని, ప్రేమ చేతనే అనేకత్వమైన మానవత్వమును ఏకత్వము గావించుకోవడానికి తగిన ప్రయత్నము చేయండి. ఓం శ్రీ సాయిరామ్.